ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం నెహెమ్యా 13వ అధ్యాయం 31వ వచనం. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. అయితే నేను ఆ వ్యాపారస్తుల్ని, చిల్లర వర్తకుల్ని రాత్రిపూట ద్వారం ముందర గడపవద్దు. మీరు మరోసారి అలా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను అని హెచ్చరించాను. దానితో అప్పటినుంచి వాళ్ళు తమ సరుకులు అమ్ముకునేందుకు సబ్బాతు రోజున మళ్ళీ రాలేదు. తర్వాత తమను తాము పరిశుద్ధులను చేసుకోమని నేను లేవీయుల్ని ఆదేశించాను. వాళ్ళు అలా చేశాక వాళ్ళు పోయి ద్వారాలను కాపలా కాయాలి. సబ్బాతు రోజును ఒక పవిత్ర దినంగా ఉంచేందుకు గాను ఇవన్నీ చేశాను. ఈ పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో దేవా. నా మీద దయ ఉంచి ఘనమైన నీ ప్రేమ దయ నా మీద ప్రశంప చెయ్యి. ఆ రోజుల్లో కొందరు యూదులు అష్టోదు, అమ్మోను, మోయాబు దేశాలకు చెందిన స్త్రీలను పెళ్లి చేసుకున్న విషయం కూడా నేను గమనించాను. ఆ వివాహాల ఫలితంగా పుట్టిన పిల్లల్లో సగం మందికి యూదా భాషలు మాట్లాడడం చేత కాదు. ఆ పిల్లలు అష్టోదు, అమ్మోను లేక మోయాబు భాష మాట్లాడేవారు. అందుకని వాళ్ళు పొరపాటు చేస్తున్నారని నేను వాళ్ళకు చెప్పాను. నేను వాళ్ళను శపించాను. వాళ్ళలో నేను కొందరిని కొట్టాను కూడా, కొందరిని జుట్టు పట్టుకొని గుంజాను. వాళ్ళ చేత నేను బలవంతాన దేవుని సాక్షిగా ప్రమాణం చేయించాను. నేను వాళ్ళకి ఇలా చెప్పాను, మీరు వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోకూడదు. ఆ విదేశీయుల కూతులని మీ అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా చూడండి. అలాగే మీ అమ్మాయిలు ఆ విదేశీయుల కొడుకుల్ని పెళ్లి చేసుకోకుండా చూడండి. ఇలాంటి పెళ్ళిళ్ళు సొలొమోను లాంటి వాడు సైతం పాపం చేసేందుకు కారణభూతమయ్యాయని మీకు తెలుసు. ఎన్నెన్నో దేశాల్లో సొలొమోను అంతటి గొప్ప రాజు లేడు. సొలొమోను దేవుని ప్రేమ పొందినవాడు. దేవుడు సొలొమోనును ఇశ్రాయేలు దేశం అంతటికి రాజును చేశాడు. అలాంటి సొలొమోను సైతం విదేశీ స్త్రీల మూలంగా పాపం చేయవలసి వచ్చింది. మరి ఇప్పుడు మీరు కూడా అలాంటి ఘోర పాపమే చేస్తున్నట్టు వింటున్నాం. మీరు దేవుని పట్ల నమ్మకంగా వ్యవహరించడం లేదు. మీరు విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. యెహూదా ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు కొడుకు, యెహూదా కొడుకుల్లో ఒకడు, ఓనాను వాసి అయిన సన్బట్లుకి అల్లుడు. నేను అతను చోటు విడిచిపెట్టేలా చేశాను. నేను అతను పారిపోయేలా కట్టడి చేశాను. ఓ నా దేవా, నువ్వు వాళ్ళని శిక్షించు. వాళ్ళు యాజకత్వాన్ని అపవిత్రం చేశారు. అదేదో అంత ముఖ్యం కాదన్నట్లు వాళ్ళు వ్యవహరించారు. యాజకులతోనూ లేవీయులతోనూ నువ్వు చేసుకున్న ఒడంబడికను వాళ్ళు పాటించలేదు. అందుకని నేను ఆ యాజకులను, లేవీయులను శుచులుగా, పరిశుద్ధులనుగా చేశాను. నేను విదేశీయులందరినీ వాళ్ళు నేర్పిన వింత విషయాల్ని తొలగించాను. నేను లేవీయులకి, యాజకులకు వాళ్ళ అసలైన సొంత విధులను, బాధ్యతలను అప్పగించాను. జనం కట్టెల కానుకలను, తొలి ఫలాలను సరైన సమయాల్లో పట్టుకు వచ్చేలా చేశాను. ఓ నా దేవా, నేను చేసిన ఈ మంచి పనుల దృష్ట్యా నన్ను గుర్తుంచుకో. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.